ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. పరిశుద్ధమై ఉన్నది ఉన్నారు. సో మనం వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళకముందు మనం ఏం చేయాలి? ప్రార్థన కంటే ముందేం చేయాలి? ఫోన్లు తీయండి. ఫోన్లు తీసి స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థన చేద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? 3 విషయాలు ఈ యొక్క 2 వచనాల్లో మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. 4 విషయాలు కనపడతాయి. మనల్ని ఇక్కడ ఒక ప్రశ్నతో పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ఒక ప్రశ్నతో సంధిస్తున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు ఆ ప్రశ్న మన అందరికీ వర్తిస్తుంది. ఏంటిది ఆ ప్రశ్న? మీరు ఎరుగరా? ఏంటిది? మీరు పాపను పట్టుకోండి. ఎరుగరా? మీకు తెలియదా? మీకు తెలియదా? ఎరుగురా అని ప్రశ్నిస్తున్నారంటే అర్థం ఏంటిది? మీరు మీకు తెలియదా? ఈ పని చేయకూడదని మీకు తెలియదా? అంటే నీకు జ్ఞానం ఉంది కదా, నీకు అవగాహన ఉంది కదా, నీకు తెలివి ఉన్నది కదా, నీవు మనిషివే కదా. ఎవడన్నా చేయకూడని పని చేశాడు అనుకో, అరే నీకు ఇంత కూడా తెలియదా అని మనం ప్రశ్నిస్తాం. ఇక్కడ మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? ఏమని ఎరగా? ఏం తెలుసుకో? నీకు తెలుసా? అసలు నువ్వెవరో నీకు తెలుసా? చాలాసార్లు మనము ఒక గొప్ప ధన్యత, ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా కూడా ఒక గొప్ప ధన్యతని ఈ వచనంలో దేవుడు క్రైస్తవ సమాజానికి ఇస్తున్నాడు. మామూలు ధన్యత కాదు. ఒకరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో ఉన్నటువంటి విధానంలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే గారు, ఒక అధికారం మన దగ్గరికి వస్తున్నాడు, మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి. మీతో ఈరోజు నేను డిన్నర్ చేస్తాను అనుకోండి, ఎట్లా ఫీల్ అవుతాం? ఎలా ఫీల్ అవుతాం? ఎలా ఆలోచన చేస్తాం? రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ సాయంత్రం మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటే అనుకో, ఎలా ఫీల్ అవుతాం? జనాలకి ఏమని చెప్తాం? గొప్పగా ఫీల్ అవుతాం. ఉన్నతంగా. ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులు కొద్దిగా గొప్పవారు మన దగ్గరికి వస్తాను అంటే మనం చాలా ఫీల్ అయ్యి, చాలా ఆనందించి చుట్టాలకు, బంధువులకు అందరికీ చెప్పుకొని, అదే దేవాది దేవుడు నేను నీతో ఉంటాను అని వస్తాను అంటే, నీ దగ్గర నీలో ఉంటాను అని అంటే, చూడండి, ఒక గొప్ప ధన్యత. నీకు తెలియాలి అసలు నువ్వెవరు, నీ స్థితి ఏంటిది, నీ పరిస్థితి ఏంటిది, నీ జీవితం ఏంటిది. ఇది అర్థం కాకపోతే నువ్వు కొన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నీ బ్రతుకులో దేవుని యొక్క మేలులను నువ్వు చూడలేవు. మొదటగా ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరట? ఎవరు దేవుని ఆలయం? నేను. చెప్పుకోండి, మీరు చెప్పుకోండి, నేను దేవుని ఆలయము. పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు దేవుని ఆలయము. మీరు దేవుని ఆలయము. ఊరికే ఆర్డినరీ పర్సన్స్ కాదు. మీరు ఆర్డినరీ పర్సన్స్ కాదు. ఏదో పనికిరాని ఊరికే ఏదన్నా మా బతికి కాదు. మీరు దేవుని ఆలయము అయి ఉన్నారని మీకు తెలియదా? మీరు తెలుసుకోవాలి. నువ్వెవరు? దేవుని ఆలయమై ఉన్నామనే సత్యాన్ని నువ్వు గ్రహించవలసిన వాడవై ఉంటున్నావు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఆలయం అనేటువంటి పదానికి ఈ కింది అర్థాలు వస్తాయి. మందిరం అని చెప్తున్నాడు, సంఘము, చర్చి, నివాసము, ఇవన్నీ మనకి ఆలయం అనేటువంటి పదానికి. మీరు దేవుని మందిరము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క
ఆలయము అని చెప్పేసి మనం ఈ రకంగా మనము దానికి పర్యాయ పదాలు ఇచ్చుకోవచ్చు. అయితే ఆలయం అనంలో మనకు గుర్తొచ్చేటువంటి పదం ఏంటిది? ఆలయం అనంలో మనకు గుర్తొచ్చే పదం ఏంటిది? కట్టడం గుర్తొస్తుంది. సంఘ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్లేషియాలజీ అంటారు ఇంగ్లీష్లో. సంఘ సిద్ధాంతం అంటారు దాన్ని. సంఘ సిద్ధాంతం ప్రకారము సంఘము ఆలయం అనేటువంటిది కట్టడం కాదు, రెండవది ఒక సంస్థ కానే కాదు. మరి ఆలయం అంటే ఏంటిదయ్యా అంటే నివాసము, దేవుని నివాసము. హల్లెలూయా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో 5గురు ఉంటాం. నేను, మా పాస్టరమ్మ గారు, పిల్లలు ఒక 3, మొత్తం 5గురు. ఇది మనం జనరల్గా చూసేటువంటి నివాసం. మా ఇంట్లో మీ ఇంట్లో జనాభా లెక్కలకు వచ్చేటానికి ఏమని రాస్తాడు? ఎంతమంది ఉన్నారు? 4. ఈ ఇంట్లో 4 నివాసం ఉంటున్నారు. నీ ఇంటిలో 4 ఉండొచ్చు, నీ వంటిలో యేసయ్య ఉన్నాడట. ఏమని చెప్తున్నాడు? మీరు దేవుని ఆలయము. మీకు ఇంకా గ్రీకులో ఈ ఆలయం అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. గ్రీకులో నావోస్ అనేటువంటి పదం వాడతారు ఆలయం అంటే. దానికి అర్థం ఏంటంటే అత్యంత పరిశుద్ధ స్థలము. ఏంటిది? అత్యంత పరిశుద్ధ స్థలము అనే పదాన్ని గ్రీకులో నావోస్ అనే పదం వాడితే, ఆ నావోస్ అనే పదానికి అర్థం ఏంటంటే అత్యంత పరిశుద్ధ స్థలము. దేవుని ఆలయం అనగా అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, మనం ఈ యొక్క దేవుని ఆలయం గురించి మనం కొన్ని పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, దేవుడు మొట్టమొదటిగా ఆలయము లేదా నివాసం అనేటువంటి స్థల పదము నిర్గమకాండములో దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం కనుక మనం జాగ్రత్తగా చదివితే, నిర్గమకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివితే, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. జాగ్రత్త వినండి. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషేకు ప్రత్యక్షమే మోషేతో మాట్లాడుతూ, నేను వారిలో నివసించినట్లు. హల్లెలూయా. ఎవరిలో నివసిస్తాడట? నేను వారి మధ్యలో నివసించినట్లు, వారితో ఉండినట్లు, వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి, కట్టమని చెప్పి. పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము అని కిందకేమంటాడంటే, నేను నీకు కనపరుచు విధముగా, నేను నీకు బయలుపరచు విధంగా, నేను నీకు రూపించే విధంగా, దాన్ని పొడవు ఎట్లుండాలి, వెడల్పెట్టు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటిది మందిరము యొక్క రూపము. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. ఏ రూపం అంటే ఇది? మందిరము యొక్క రూపము, ఆకారము, మందిరము యొక్క ఆకారము అని పైన ఏమన్నాడు? నాకు పరిశుద్ధ స్థలము వారు నిర్మించాలి. ఇప్పుడు మందిరం అంటే ఏంటి చెప్పండి? హల్లెలూయా. పాత నిబంధన ప్రకారం పరిశుద్ధ స్థలం కట్టడం, లేకపోతే ఒక బిల్డింగ్, దానికి ఏమని చెప్తున్నాడంటే మందిర రూపము నిర్మించమని. పైన ఏమన్నాడు? నాకు పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించాలి. రీజన్ ఏంటిది? ఎందుకు నిర్మించాలి పరిశుద్ధ స్థలాన్ని? ఎందుకు? ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? అదే చెప్పండి. నేను వారిలో నివసించున్నట్లు. రైట్, రండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే, ఆ తర్వాత మోషే గారు ఏం చేసిందంట? 18వ అధ్యాయం 1వ వచనం, నేను దాని గురించి మీకు తెలియజేస్తాను. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు
ఆ దేశం స్వాధీనపరుచుకున్న తర్వాత షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. చాలు. పైన చెప్పినటువంటి మందిరం ఏందయ్యా అంటే, నేను నీకు చూపించు విధముగా ఆ యొక్క మందిరము యొక్క రూపము ఉండాలన్నప్పుడు మోషే గారు ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేశాడు. ఒక మందసము, ప్రత్యక్షపు గుడారం, దాని రూపము, దాని కర్రలు, అదంతా ఒక పెద్ద దాన్ని అన్ని తయారు చేశాడు. తయారు చేసి వీళ్ళు ఎక్కడైతే ఈ యొక్క నిర్గమాకాండంలో ప్రయాణం అయిపోతూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఆగుతారో అక్కడ ఆగి దాన్ని మరలా ప్రత్యక్ష గుడారం నిర్మించి అక్కడ మందసాన్ని పెట్టి అక్కడ దేవునికి బలులు అర్పించి మరలా వాళ్ళు ప్రయాణం, ఇది నిర్గమ ప్రయాణం కదా, వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా అక్కడ దేవుని యొక్క స్థలాన్ని వారు ప్రయాణం చేస్తూ, కానీ ఎప్పుడైతే వారు కనాను దేశంలోనికి ప్రవేశించారో షిలోహు అనేటువంటి ఒక నగరంలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని పర్మనెంట్గా పెట్టారు. ఇక అక్కడ నుంచి కదిలీలే దాన్ని. షిలోహు అనేటువంటి స్థలం ఆ ఊరి పేరు. అక్కడికే ఈ యొక్క ఇశ్రాయేలీయులు అందరూ కలిసి సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలు వాళ్ళు దేవునికి ఆరాధన చేయాలనుకున్నప్పుడల్లా వచ్చి షిలోహుకు వచ్చి దేవునికి మొక్కుబడులు చెల్లించి బలులు అర్పించి తిరిగి వెళ్ళిపోయేటువంటి వారు. ఈ షిలోహులోనే హన్నా అనేటువంటి ఒక ఆమె మొక్కుబడి చేసుకుంది. ఈ షిలోహు మందిరానికి వచ్చి మీరు తర్వాత మొదటి సమయాల గ్రంథం చదువుకోండి. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరమునకు వెళ్ళారు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. ఆ తరువాత దేవుని మందిరం గురించి నేను చెప్తున్నాను. మీరు దేవుని ఆలయం అంటే కొంచెం మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఆ తర్వాత దావీదు గారు మందిరాన్ని కట్టాలి, దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దేవుడు దానికి అనుమతించలేదు. అనుమతించక తన కుమారుడైనటువంటి సొలొమోను తోటి ఆ యొక్క మందిరం యెరూషలేములో ఒక పర్మనెంట్ కట్టడం కట్టబడింది. అది కట్టినప్పుడు సొలొమోను మహాజ్ఞాని, ఆయన లాంటి జ్ఞానవంతుడు లేదు. దాన్ని ప్రతిష్ఠ చేసే రోజు సొలొమోను ఈ రకంగా ప్రార్థన చేశాడు. సొలొమోను మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనంలో ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తూ సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, నిశ్చయముగా ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలవు, నేను కట్టించిన ఎలాగు పట్టును. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇక్కడో పెద్ద ప్రశ్న వచ్చింది. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాదేవుడు ఎటువంటి వాడు దేవుడు? హల్లెలూయా. పాదపీఠం అంటే ఏంటో తెలుసా? పాదపీఠం అప్పట్లో మహారాజుల్లో కూర్చున్నప్పుడు, కృషి సింహాసనం మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెట్టుకోవడానికి ఒక చిన్న చెక్క స్టూల్ లాంటిది పెడతారు. మీరు ఎప్పుడైనా మహారాజుల ఫోటోలు అవి చూడండి, ఇక్కడ కూర్చొని గంభీరంగా కాళ్ళు ఇటు పెట్టుకుంటాడు. కాళ్ళు కింద పెట్టేదాన్ని పాదపీఠం అంటారు. దాన్ని ఆకాశమని సింహాసనము, భూమి, మరి 20/40 ఏం సరిపోతుంది ఆయనకి? అర్థమవుతుందని నేను చెప్పేది. సొలొమోను కట్టాడు. కట్టిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నీవు నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పడుతుంది నాయన, నాకు తెలుసు నువ్వు ఎటువంటి వాడవో, నీ స్థితి ఏంటిదో. సొలొమోను మందిరముకే అంత ఇది లేకపోతే మనం చాలామంది చాలా గంభీరంగా మాట్లాడుతుంటారు. మా పొడవు ఇంత, మా చర్చి పొడవు అంత, ₹1 పెట్టి కట్టాం, ₹1 పెట్టి కట్టాం, మంచిదే, నా దగ్గర డబ్బులు 2-3 కోట్లు పెట్టి కడతా. కాన్సెప్ట్ ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది. దేవుడు కోరుకుంటున్నటువంటి మందిరము, మీరు దేవుని ఆలయము. హల్లెలూయా. ఎవరు దేవుని ఆలయము? నువ్వు. చూడండి, ఇది పాత నిబంధన యొక్క స్ట్రక్చర్ ఇది. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు కట్టడాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వలేదు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో స్పష్టంగా బైబిల్ ఈ రకంగా తెలియచేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ప్రతి కట్టడమును చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. కంటిన్యూషన్. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా
దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. చూడండి, స్పష్టంగా పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచూ ఉన్నది. నూతన నిబంధనలోకి వచ్చేసరికి కట్టడాల గురించి పెద్దగా ఏమీ రాయబడలేదు. నూతన నిబంధనలో దేవుని ఆలయమును, దేవుని మందిరము, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క సంఘము ఏంటిదయ్యా అంటే ఒక విశ్వాసిని దేవుడు దేవుని ఆలయముగా చేయటానికి ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక ఈ లోకానుసారంగా ఒక గొప్పగా ఉన్నటువంటి వాడు మన ఇంటికి వస్తే ఎంతో గొప్పగా ఉప్పొంగిపోతున్నాము. కానీ ఈ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీలో నివాసము చేయడానికి వస్తే నువ్వు చిన్నోనివా పెద్దోనివా? ప్రశ్న అర్థమైందా? ఒక సాధారణమైనటువంటి భూమి మీద ఒక గొప్ప వ్యక్తి లేకపోతే ఒక అధికారి మన ఇంటికి వస్తే గొప్పగా నేను ఫలానా వ్యక్తిని కలిసిన అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మనము ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే ఆ యొక్క శక్తిని విడిచి నీలో నాలో నివాసము చేయటానికి ఈ భూమి మీదకి వస్తే నీ యొక్క స్థితిని గమనించు. నువ్వు ఎటువంటి వాడు, నువ్వెంత వాల్యుబుల్ పర్సన్వో, నువ్వెంత గొప్పవానివో, దేవుని దృష్టిలో నువ్వెంత విలువ కలిగిన వానివో నువ్వు నేను ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఎలా ఉంటాను కట్టబడుతున్నామట? దేవుడు నివసించే స్థలముగా ఆత్మ మూలముగా మనం కట్టబడుతున్నామని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో పేతురు గారు సంఘాన్ని లేదా విశ్వాసుల్ని ఎలా పోలుస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు కట్టబడుచున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. రండి, అక్కడ బలులు ఇచ్చారు. పాత నిబంధనలో దేవాలయం దగ్గర బలులు ఇచ్చారు. నూతన నిబంధనలో కూడా బలులు ఇవ్వమని చెప్తున్నాడు. ఏం బలులు? మేకలా, కోళ్ళ, కుక్కలా? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలులు అంటే నీలో దేవునికి ఆయాసకరంగా ఏదైతే ఉంటుందో, దేవుని యొక్క సన్నిధికి విరోధంగా ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దానిని అర్పించి వదిలేసే. బలి ఇచ్చామంటే అది మళ్ళీ ఉండటానికి వీల్లేదు. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరట మనం? హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు ఎటువంటి వారట? దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నారు, దేవుని యొక్క మందిరమై ఉన్నారు అని చెప్పేసి దీని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మీరు దేవుని ఆలయము. రైట్. రెండవది, మీరు దేవుని ఆలయము. రెండవది, దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడు. రైట్. దేవుని మందిరంలో ఎవరుంటారు? మన ఇంట్లో మనం ఉన్నాము. పక్కన వాళ్ళ ఇంట్లో పోయి ఉంటాం మనం? లేదు. సో ఇప్పుడు నువ్వు ఇంకొక సత్యాన్ని గమనించాలి. నువ్వు దేవుని యొక్క ఆలయము. నెంబర్ 2, నీలో ఎవరుంటున్నారట? దేవుని యొక్క ఆత్మ మీలో నివాసము చేయుచున్నది. ఎప్పుడైనా ఆయన చూసారా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైనా చూసారా? ప్రశ్న అర్థమైందా? మా ఇంట్లో 5గురు ఉన్నామని నేను ఎట్లా చెప్తాను? నేను
చూశాను కదా, నా కొడుకు, నా చిన్న కొడుకు, నా కూతురు, నా భార్య, నేను చూస్తున్న వాళ్ళని. కాబట్టి చెప్తున్నా 5 ఉన్నారని. మీలో దేవుని ఆత్మ నివాసము చేయిస్తున్నాడు. మీలో దేవుని ఆత్మ నివాసము చేయిస్తాడు. మీరు ఎప్పుడైనా దేవుని ఆత్మను చూసారా? మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను కనుగొన్నారా? దేవుని ఆత్మతో మాట్లాడారా? దేవుని ఆత్మతో సహవాసం చేశారా? ఇంట్లో కూర్చున్నటువంటి, ఇప్పుడు నేను ఒక ఇంట్లో 2 ఉన్నాము, భార్యాభర్తలము. ఇక ఉన్నాము కానీ ఇక మాటలు ముచ్చట్లు లేవా? మా పాశ్రమ నేను 23 ఏళ్ళు 25 ఏళ్ళు పెట్టి మాట ముచ్చట్లు లేకుండా ఉంటున్నామా? ఎప్పుడో అప్పుడప్పుడు ఒక రోజు అర రోజు ఉంటాం అనుకోండి, రెగ్యులర్గా ఉండవులే, ఎప్పుడో టైం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు. మీరు ఎప్పుడైనా దేవుని ఆత్మతో మాట్లాడారా? ఇది నా ప్రశ్న. మాట్లాడలేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారా? వినలేదు అంటే నీలో దేవుని ఆత్మ నువ్వు కనుగొంటలేవు. అంటే ఉన్న కొంతమంది ఉంటారండి. నేను ఒక పోస్ట్ చూసా, దగ్గరగా 30 ఏళ్ళేమో వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుండా ఒకే ఇంట్లో కాపురం చేశారు వాళ్ళు. మొత్తం మనోడు కాదు, చైనానే అక్కడ మొత్తానికి. మన ఇండియా వాళ్ళు కాదు, మన ఇండియా వాళ్ళు అట్లా ఉండరులే కానీ 30 years ఏమో మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో కాపురం చేశారట. నేను అనుకున్న వీళ్ళిద్దరు మంచి అట్లాగే ఉన్నామా? దేవుని నమ్మి 20 ఏళ్ళు అవుతుంది కానీ ఇంతవరకు పరిశుద్ధాత్మతో నేను మాట్లాడలేదు, దేవుని ఆత్మతో నేను సహవాసం చేయలేదు, దేవుని ఆత్మ చెప్పేది నేను వినలేదు. గ్రహించండి మీరు. అందుకనే మీరు ఎరుగర్రా అంటున్నాడు దేవుడు. ప్రశ్న, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివాసము చేయించున్నాడు. నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఆయన నీలో ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు ఇక చూసి కాదంటే ఇక ఆయన దారిని ఆయన చూసుకుంటాడు. సో కనుక ప్రియని బిడ్డలారా, దీనికి లేఖనం తెలియజేస్తుంది చూడండి. యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. నాకు తెలుసు మీరు ఆయనను ఎరుగుదు. మీకు తెలుసు ఆయన మీలో నివాసం ఉంటున్నాడు. అసలు ఎవరైనా అంటే 16వ వచనంలో చెప్తాడు, వేరొక ఆదరణకర్తను నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడిన వాక్యము. ఆయన ఆదరణకర్తను మీ దగ్గర మీకు అనుగ్రహించు, సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయనను మీరు ఎరుగుదురు. అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు కానన్నా మేము పట్టించుకుంటలే, ఎవరో అనుకుంటున్నాం, లోపడతలేం, వింటలేం, అర్థం కావటం లేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా 2 రోజులు మాట్లాడుకోకపోతే ఒకళ్ళకొకళ్ళు ఎట్లుంటది? కష్టంగా ఉంటుంది కదా. 4 రోజులు అవుతుంది మాట్లాడలే, 3 రోజులు అవుతుంది మాట్లాడలే. మరి సంవత్సరాలు పరిశుద్ధాత్మతో మాట్లాడకపోతే, ఆయన గ్రహించకపోతే, మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. థింక్ చేయండి. నేను ఎంత గొప్పవారమో, ఎంత అద్వితీయ, అంత ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడో మనం గ్రహించవలసిన వారమే అంటున్నాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8:11 కూడా ఒక చక్కటి మాట రాయబడింది. మృతులలో నుండి, రోమిలికి రాసిన పత్రిక 8:11 యేసును లేపిన వాని ఆత్మ నివసించిన ఎడల సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇప్పుడు మీలో ఎవరున్నారు? హల్లెలూయా. మీలో ఎవరున్నారు? ఆత్మ నివసిస్తున్నాడు. తద్వారా నువ్వేమైతావు? ఇక్కడ 2 విషయాలు మనకు జాగ్రత్తగా ఉన్నాయి. సావునకు లోనైన శరీరము,
యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచాడు. ఆ లేచినటువంటి దేవుని ఆత్మ నీలో నాలో ఉంటే చావునకు లోనైన ఈ శరీరము కూడా మృతి చెందిన తర్వాత తిరిగి మరలా మనల్ని జీవింప చేయగల శక్తిమంతుడు మీలోనున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీ అప్పులు తీసేస్తారన్నారు అనుకో, ఎవరన్నా ఏం చేస్తారు? పొద్దునే 10ంటికి రా బాబు, నీ అప్పులు తీసేస్తా అన్నారు అనుకో, ఏం చేస్తారు? 5ంటికే పోతాను నేనైతే. 9 దాకా మళ్ళీ ఏ ట్రాఫిక్ వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ కథ వస్తుందో నాకే 5ంటికి పోయి ఇంటి ముందు కూర్చుంటే అది లేగవు పని. మిమ్మును మరణం నుంచి జీవింపజేస్తానంటే ఇంతవరకు ఆయన 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 మీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను మనం గుర్తించలేకపోతున్నామంటే ఎంత దారుణమైన విషయం. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. చూడండి, మిమ్మును మీ శరీరములను కూడా జీవింప చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. అప్పులు తీస్తా అంటే పరిగెడుతున్నా మనము. నిన్ను మరణము నుంచి విమోచించేటువంటి ఆత్మదేవుడు నీలో ఉన్నాడు అని అంటే ఆయన వైపు కూడా చూడకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన గురించి ఆలోచన చేయకపోతే మనము ఎలా జీవిస్తాం ఆలోచన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, మీలో దేవుని ఆత్మ నివాసము చేయుచున్నాడు. చూడండి, స్పష్టంగా ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. నా ఆత్మను మీ అందుంచి. బా, ఇంకొక మాట వేరే చెప్తే బాగుండు ప్రభువా అనుకుంటారు చాలామంది. అదే చెప్తున్నారు, దేవుని ఆత్మ నీతో ఉంటుందిరా అంటే అది కాదు. ఒకటి చెప్పు, నాకు నా అప్పులన్నీ పోయేది ఏమన్నా ఉంటే చెప్పు, నా స్థితి మారేది ఉంటే ఏమన్నా చెప్పు. నేను ఒకసారి ఒకరింటికి ప్రార్థన చేయడానికి పోయాను నేను, అంటే మన విశ్వాసులే. పోతే అక్కడికి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నిలు ఇంకా దేవుని కొంచెం తెలుసు, నాతోటి మాట్లాడుతూ, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత నన్ను ఏమడుగుతుందంటే, నీకు నా గురించి ఏమన్నా అనిపిస్తే నాకు చెప్పాయా, అది ఎంత ఖర్చు అయింది నేను చేస్తా. నాతో చెప్పేవు తల్లి, ఇంకెవరితోటి చెప్పమాకు ఈ మాట, ఎంత ఖర్చున్నా నేను పెట్టుకుంటా, నువ్వు నా గురించి ఏమన్నా చెప్పు అంటే అవుతుంది. దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచెదను. ఏం చేస్తాడట? నా ఆత్మను మీ యందు ఉంచెదవు. దేవుని ఆత్మ తోడుంటే మిగతా అన్నీ వస్తాయి. అబ్బా గుర్తుపెట్టుకోండి, ఏమొస్తాయి? మిగతా అన్ని విషయాలు దేవుని యొక్క ఆత్మ మనకు తోడుంటే, దేవుని యొక్క ఆత్మ నడిపిస్తే అన్ని విషయాలలో మనం వృద్ధి చెందే వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2 విషయాలు చెప్పా. నెంబర్ 1, మీరు దేవుని ఆలయము, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, దేవుని ఆత్మ మీలో నివాసము చేస్తూ ఉన్నాడు. దేవుని ఆలయానికి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా మీకు తెలిసి? దేవుని ఆలయంకు ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏంటిది? పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధత అని చెప్పండి. రండి, మీకు నేను చూపిస్తా. నాకు కావాల్సిన అసలు పాయింట్ ఇదే. చూడండి, ఇందాక చదివినట్లు 17వ వచనం మళ్ళొకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. నాకు ఎవడైనను పాడు చేసిన ఎడల, అంతవరకు ఓకే. నెక్స్ట్, దేవుని ఆలయము, హల్లెలూయా,
పెద్దగా దాన్ని, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇందాక రెండు బాగానే ఉన్నాయి, ఇప్పుడు అసలు వస్తుంది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధత లేనివాడు దేవుని ఆలయముగా ఉండటానికి ఆస్కారము లేదు. ఇందాక రెండు అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఇక్కడ కండిషన్ వచ్చింది. చూడండి, దేవుని ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలి, అపవిత్రమైనదిగా ఉండటానికి వీల్లేదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటిది ఈ కట్టడం కాదు, దీనికి మంచి రంగులు వేయండి, దీనికి మంచి ఇటాలియన్ మార్బుల్ తెచ్చి పెట్టండి. ఇంకేం తెస్తారు? బాగా కాస్ట్లీ ఏమన్నాయి, ఇటాలియన్ మార్బుల్ వేద్దాం. ఇంకా ఇది కాదు దేవుడు చెప్తుంది. పరిశుద్ధత అంటే అది కాదు. చెట్టు కింద కూర్చుంటే అది దేవుని ఆలయం కాదా? రేకుల కింద కూర్చుంటే దేవుని ఆలయం కాదా? దేవుని ఆలయమే. దేవుని ఆలయం, దేవుని మందిరమే, సంఘమే. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటిది, మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది అనగా నువ్వు నేను పరిశుద్ధమై ఉండాలి. మనలను దేవుడు పరిశుద్ధాత్మ నివాసం చేయాలంటే పరిశుద్ధత లేకుండా ఎలా నివాసం చేయగలుగుతాడు? కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమైంటున్నాం. చూడండి, యెహెజ్కేలుకి దేవుడు ప్రత్యక్షమై యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని యెహెజ్కేలుకి ఇస్తాడు. జాగ్రత్తగా అండి, యెహెజ్కేలుకి ఒక గొప్ప దర్శనాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క మందిరము ఆ దర్శనంలో కనపడుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం, 40వ అధ్యాయం నుంచి ఆ మందిరం యొక్క పొడవు వెడల్పు దాని కథ అంతా చెప్తూ 43వ అధ్యాయంలో ఆ యొక్క దర్శనంలో కనపడినటువంటి దేవుని యొక్క ఆలయం గురించి ఒక మాట చెప్తాడు. చూడండి, ఆ మందిరమును గురించిన విధి ఏదనగా దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము, మందిరమును గూర్చిన విధి ఇదియే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విధి అంటే ఏంటో తెలుసా? చట్టం, లా 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 ఆఫ్ టెంపుల్, మందిరమును గూర్చినటువంటి చట్టం ఏంటిది? ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, ఒక పర్వతం మీద మందిరం కనపడుతుంది ఆయనకి. ఆ మందిరమునకు దాని పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతా, ఆ మందిరము యొక్క స్థలం ఎంతైతే ఉంటుందో ఆ స్థలమంతా అతి పరిశుద్ధము. హల్లెలూయా. ఇప్పుడు మందిరం ఏది? మందిరం ఏది? దేవుని మందిరం ఎవరు? నువ్వు. దేవుని మందిరమును, ఆ స్థలం అంతా నీ టాప్ టు బాటమ్ టు టాప్, అరికాల నుంచి నడినెత్తి వరకు ఆ స్థలం మందిరానికి చెందిన స్థలం. ఈ మందిరానికి చెందిన స్థలం అంతా అరికాల నుంచి నడినెత్తి వరకు నీ ఎంట్రుకతో సహా ఎలా ఉండాలట? పరిశుద్ధం కాదు, అతి పరిశుద్ధము. ఇంకొంచెం లోపలికి వచ్చాడు, ఇంకొంచెం డీప్గా వస్తున్నాడు, ఇంకా అతి పరిశుద్ధము. మీరు ప్రత్యక్ష గుడారం చూసుకున్నా కూడా, పాత నిబంధన దేవాలయం చూసుకున్నా కూడా, ఆ దేవాలయంలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 3 పార్ట్లు ఉన్నాయి దేవాలయంలో. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందసం ఉంటుంది, కెరూబులు ఉంటారు, అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటది. ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసము చేసేటువంటి వాడు. అటువంటి దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు అంటే నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన వారముగా, అత్యంత పరిశుద్ధమైన వారముగా. అందుకే దేవాలయం అనే పదానికి గ్రీకులో నావోస్ అనేటువంటి పదం వాడింది. దాని అర్థం ఏంటంటే అత్యంత పరిశుద్ధమైన ప్రదేశం. హల్లెలూయా.
దేవుని ఆలయము పరిశుద్ధము, పరిశుద్ధము, పరిశుద్ధము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోకి వచ్చాడు. ఇక రండి, 6వ అధ్యాయము 18-19 వచనాల్లో కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. జారత్వమునకు పారిపోండి, ప్రతి పాపమును కానీ సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ రండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మరలా అడుగుతాం. మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? తెలిసినప్పుడు నువ్వు నీ జీవితంతో, నీ శరీరంతో, నీ అంతరాత్మతో, నీ యొక్క మనస్సుతో ఏ రీతిగా నువ్వు పాపం చేయగలుగుతావు? జారత్వము చేయువాడు, పాపము చేయువాడు, అతిక్రమము చేయువాడు తన సొంత శరీరముతో, ఏ శరీరంలోనైతే దేవుడు నివాసము చేయాలని కోరుకుంటున్నాడో ఆ శరీరముతో నువ్వు నేను తప్పు చేసినట్లయితే మీరు అసలు నువ్వు ఎవరివయ్యా బాబు? నీ శరీరం నీది అనుకుంటున్నా. చాలా మంది నా ఇష్టం ఎవడు నువ్వు? అసలుకి నువ్వు ఎట్లా పెరిగావు? నువ్వు నీ ఆకారం ఇంత లావు, ఇంత ఎత్తు రావడానికి కారణం ఎవరు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. నువ్వు అనుకుంటున్నావేమో నేను అద్భుతంగా, అందంగా, చక్కగా, అద్భుతంగా. పాపం ఐశ్వర్యరాయ్ టైం అయిపోయింది, ఇప్పుడు ఎవరో ఒకళ్ళని పెట్టాలి. మా సీజన్లో ఐశ్వర్యరాయ్ ఉండే. అందం అనుకుంటున్నావేమో, అది నీకు దేవుడిచ్చాడు. నువ్వు ఎట్లా ఉన్నా నీకు ఇచ్చిన శక్తి, నీలో ఉన్న బలము, నీలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుని చేత మీకు అనుగ్రహించబడి. అనుగ్రహం అంటే ఒక రకంగా చెప్పాలంటే దయదలిసి ఇచ్చాడు. దయదలిసి ఇచ్చాడు. దయదలిసి నిజం, అబద్ధం కాదు నేను చెప్పేది. మీరు సైన్స్ చదవండి. ఒక మనిషి పుట్టుకకి కొన్ని లక్షల మంది మనుషులు చచ్చిపోతే కానీ ఒకడు పుట్టడం. అర్థమవుతుందా? శుక్రగణాలు కొన్ని లక్షలు రిలీజ్ అయితే ఒక్కడు నువ్వు నేను, కొన్ని లక్షల మంది చనిపోతారు అక్కడ. దేవుడు మనకు అనుగ్రహించాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను నన్ను చూశాడు, మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. మనము పరిశుద్ధమై ఉండాలి, పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధమైన బ్రతుకు మనం బ్రతకాలి. చూడండి 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. నువ్వు ఆలోచన చేయి ప్రియమైన బిడ్డ. ప్రతిసారి నువ్వు ఒక ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయలేసా? ఈ పని వలన దేవుడు మహిమపరచబడతాడా లేదా? నీకు డబ్బు వస్తుందా రాదా? నీకు బంగారం వస్తుందా రాదా? లేకపోతే నీకు ఘనత వస్తుందా రాదా? నీకు మెప్పు వస్తుందా రాదా? ఇది ఆలోచన చేయి మాకు. ఖచ్చితంగా దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. కానీ నువ్వు చేసే పని వలన ఒకటి గుర్తుపెట్టుకో, దేవునికి మహిమ వస్తుందా రాదా? క్రైస్తవుల సమాజం మనం గుర్తించుకోవాలి. ఏంటిది? మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఒకరిని కొట్టు, దేవునికి మహిమ వస్తుందా? ఒకరిని నోటితో తిట్టు, దేవునికి మహిమ వస్తుందా? ఒకరిని గురించి చెడుగా మాట్లాడు, దేవునికి మహిమ వస్తుందా? వస్తుందని నీకు అనిపిస్తే దేవుని వాక్యంలో పరిశీలన చేసి ఈ పని చేయటం వలన దేవునికి మహిమ వస్తుందంటే చెయ్యి. రాదు అంటే చేయడానికి వీల్లేదు. ఎందుకు? బానిసకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. బానిసకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. ఎవరు ఈ బానిస? నేను బానిసని దేవునికి. మీరు విలువ పెట్టి నన్ను ఒక వ్యక్తి కొనుక్కున్నాడు, ఈ వాచ్ని కొనుక్కున్నాను నేను. షాప్ వచ్చి నాదని ఊరుకుంటున్నా.
దీనికి సొంతగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. దీన్ని నేను ఎట్లయినా చేయొచ్చు. ఇది నా కొరకు పని చేయాలి, ఇది నా కొరకు పని చేయాలి. సో నేను ఆయన కొరకు పని చేయాలి. నేను మాట్లాడిన, చూసిన, పడుకున్న, ఇంకో పని చేసిన, తిండితో సహా దేవునికి మహిమ వచ్చే రకంగానే భోజనం చేయాలి. భోజనంకి దేవునికి మహిమ ఏంటిదన్న అంటారేమో. ఖచ్చితంగా నువ్వు దేవునికి అబ్బా వీళ్ళేంద్ర ఎటదే అట్లా అనిపించుకోకూడదు. మనం దేవునికి మహిమ వచ్చే విధంగా భోజనం గురించి కానీ నేను మాట్లాడింది. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా కొనసాగాలి దేవునికి మహిమకరంగా. మీరు దేవుని ఆలయము. దేవుని ఆలయానికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటయ్యా అంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. నువ్వు నేను పరిశుద్ధంగా బ్రతకాల్సిందే, లేకపోతే దేవుడు మనలో నివాసము చేయడు. చూడండి, మీకు ఒక చిన్న మాట చెప్తా. కీర్తన గ్రంథము 93వ కీర్తన 5వ వచనంలోకి రండి. 93వ కీర్తన 5వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా అనుకోలే. ఇక్కడ ఇంకొక ఎటర్నల్ ట్రూత్ ఉంది. ఎన్నటెన్నటికి 93వ కీర్తన 5వ వచనం. ఎన్నటెన్నటికి అంటే ఏంటిది? భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎప్పటికీ మారదు. అది ఎటర్నల్ ట్రూత్ అంటే మారదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఒక సంవత్సరం తర్వాత పడమర ఉదయిస్తాడా? హలో, ఒక సంవత్సరం తర్వాత పడమర ఉదయిస్తాడా? ఎందుకని? భూమి ఆకాశం నక్షి ఎంత ఉన్నదో ఆయన అటే ఉంటాడు. ఆయన దేవుడు డిసైడ్ చేశాడు. అంటే అది మారదు. మనం కూడా పరిశుద్ధత ఎన్నటికీ మారదు. నీ శాసనములు ఎన్నటికీ తప్పు. దేవుని యొక్క వాక్యం ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. అట్ దట్ సేమ్ టైం దేవుని బిడ్డలమైన మనము ఎన్నటిని యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ మందిరమునకు అనుకూలము పరిశుద్ధతయే. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని సన్నిధికి చేరలేడు. ఏం కాదులే, నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తామన్నా, చిన్న చిన్న తప్పులు చేస్తామన్నా, వీళ్ళారా చిన్న వాటి కొరకు గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. జనరల్గా మీలో ఎవరినన్నా అప్పుడప్పుడు అడిగేవనుకో, ఎందుకయ్యా చర్చికి వస్తలేరు, ఎందుకమ్మా చర్చికి వస్తలేరు అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది. చర్చికి రాలేదు ఎందుకని అడిగితే మీరు కొంతమంది నుంచి వచ్చిన సంబంధం ఏంటో తెలుసా? చెప్పండి, ఏం సమాధానం అవుతుంది? చిన్న పని ఉందన్న. ఏంటిది? అరే చిన్న పనికి పెద్ద పని ఉందంటే ఏదన్నా ఆగితే ఒక అర్థం ఉంటుంది. అది కూడా ఆగటానికి లేదు. చిన్న పనికి దేవుని మందిరము, దేవుని బిడ్డలము ఎన్నటెన్నటికి మనము పరిశుద్ధంగా దేవుని సన్నిధికి ఈ రోజుకి ఎప్పటికీ ఇది మారదు. పరిశుద్ధతయే దేవునికి అనుకూలము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇంకా క్లారిటీకి వచ్చేసాడు. ఇక డిక్లేర్ చేస్తున్నాడు, ఇక అసలు సత్యాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానముయు పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. చెయ్యండి, పని చేయండి, ప్రయత్నం చేయి. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. దుఃఖముతో, బాధతో, వేదంతో చెప్తున్నా ఈ మాట. ప్రయత్నం చేయండి. చిన్న పొరపాటు అనిపించింది, దాన్ని సరి చేసుకొని మళ్ళా తప్పు. ప్రయత్నం అంటే ఏంటిది? మరలా ప్రయత్నం చేయటం, మరలా ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు. మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు, చిన్న లక్ష్యాన్ని చేరేంత వరకు. ఒక్కొక్కరిని మీరు అడగండి, ఐఏఎస్, ఐపీఎస్ చదివిన వాళ్ళని,
ఎలా కొట్టారయ్య అంటే, ప్రయత్నం చేసిన రెండోసారి చేసిన, మూడోసారి చేసిన, రోజుకి 15 గంటలు చదివిన, సాధించాను. అబ్బా, చిన్న సాతాను వెళ్ళి ఊరుకుంటాడా మనల్ని వాడి టార్గెట్ అపవిత్ర, మనల్ని తీసుకుపోయి బురదలో బొరిలిటివే వాడి డ్యూటీ. ఎక్కడ బొరిలియాలి వాడు? హల్లెలూయా. ఎక్కడ వేయాలని చూస్తాడు? బురదలో వేయాలని చూస్తాడు. ఒకసారి బురద అంటింది. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎట్లుందో తెలుసా? ఇక బురద ఎట్టాగంటింది, ఇక మొత్తం మునుగు దంతి కడుక్కుంటా అనుకుంటలేడు. అబ్బా, కొంచెం మట్టి అయింది, కొంచెం శుభ్రం చేసుకుంటా అనుకుంటలేడు. చిన్న తప్పు చేసిన దీన్ని వదిలిపెడతా మళ్ళీ దేవుని వైపు చూస్తా అనుకుంటలేడు. ఎట్టాగు మట్టి అంటింది కదా, నిండా మునిగినోని సెలింది, మునుగుదాంతి. దేవుణ్ణి చూడలేరు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి చేరలేరు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడో దేవునిని, ప్రభువును ఎన్నడనో చూడడు. ఇది ట్రూత్, ఇక మారదిక ఇది పరిశుద్ధత. అందుకని ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ మీరు అనొచ్చు, ఎవడు నీతిమంతుడు, పాపం లేనోడు ఎవడు అని చెప్పేసి అడగవచ్చు. మనలో పాపాలు ఉన్నాయి, దేవునికి ఆయాసకరంగా ఒక్కొక్కసారి చేస్తాము. నీకు గ్రహింపు వచ్చినప్పుడు, నీకు తెలివి వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి పరిశుద్ధత వైపు మనం పరిగెత్తుతూ ఉండాలి, పరిశుద్ధత వైపు మనం నడుస్తూ ఉండాలి. రోజు రోజుకి దేవుని సన్నిధిలో రూపాంతరం చెందుతూ, దేవుని యొక్క రూపంలోనికి మారుతూ, రోజుకి కడుక్కుంటూ, వానికి మట్టి అయిందిలే నాకెందుకు. మనం ఎక్కువ శాతం గురిగింజలు అంటారు తెలుసా? గురిగింజ అంటే ఏంటిది? ఎర్రగా ఉంటుంది. గురివింద సామెత అంటారు దాన్ని. కింద వైపు నల్లగా ఉంటుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు నన్ను నేను గడుక్కోవాలి, ఫస్ట్ నన్ను నేను శుభ్రం చేసుకోవాలి. ప్రియని బిడ్డలారా, నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ తర్వాత పక్కనోడికి నేను చెప్తే వాడు వింటాడు. నేనే సిగరెట్ తాగుతాయే బాబు, సిగరెట్ తాగొద్దని అనుకో, ఎట్లుంటుంది? మళ్ళీ అనుకునేరు అన్నా బయట ఎక్కడో సిగరెట్ తాగుతున్నాడని, ఉదాహరణకు చెప్తున్నా. కనుక పరిశుద్ధత ప్రయత్నించమని చెప్తున్నాడు. ప్రయత్నించు. ఎందుకంటే ఒకవేళ నువ్వు గనుక పరిశుద్ధతను సాధించలేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. మరి ఎందుకు దేవుని నమ్ముకుని? తెలిసినప్పుడు, తెలియక తప్పు చేశావు. పౌలు గారు అన్నాడు, తెలియక చేసి తిని కనుక క్షమించబడి తిని. తెలిసి నువ్వు తప్పు చేసి నీకు అర్థమైంది, కడుక్కో. యేసు రక్తంలో కడగబడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయగలిగినటువంటిది యేసు రక్తము. యేసు రక్తం కిందకి రా. అరే, దేవుని ఆలయం, ఆ దేవాది దేవుడు కెరూపులు శరాపులు ఆయన ముందు నిలబడలేక కాళ్ళలో కూడా చేతులకు 2 రెక్కలు కళ్ళు మూసుకొని 2 రెక్కలు కాళ్ళు మూసుకొని అయా పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు తిరిగి వచ్చి లోకానికి వచ్చి నీలో నాలో మనలో నివాసం చేస్తాను అని అంటే, నాకు ఇక్కడే బాగుందిలే ప్రభా, నువ్వెందుకు, ఈ మట్టే బాగుంది, బురదే బాగుంది, చెంతే బాగుంది, కంపే బాగుంది. ప్రియని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు. నువ్వు ఒకరే కాదు, నిన్ను నువ్వు చూసుకో, నీ పరిస్థితి నువ్వు చూసుకో, నీ జీవితాన్ని నువ్వు చూసుకో. ఎందుకంటే చూడండి, ఇది ఇంకా దారుణమైన మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ ఇక్కడ చూడండి, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది ఏదైనను, అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను. నిషిద్ధమైనది చేసేదా? ఇది నిషిద్ధ, ఇది రిస్ట్రిక్టెడ్, ఇది చేయడానికి వీల్లేదు. వాక్యం చెప్తే ఇది చేయడానికి వీల్లేదు. అది చేస్తే నువ్వు పోవు. అసహ్యమైన కార్యం చేయడానికి వీల్లేదు. అబద్ధమైనది చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే ఎవడు దానిలో మరి ఎలా పరిశుద్ధంగా జీవించటానికి? మూడో విషయం చెప్పాను నేను, ముగిస్తున్నా. మూడో విషయం, 1 మీరు దేవుని, 2 చెప్పండి జరా, హల్లెలూయా. 2వ అంశం ఏంటిది? దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నది. 3వది దేవుని ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? పరిశుద్ధత. 4వది చెప్తా.
ఇది కొంచెం డీప్గా ఉంటుంది, మరి ఏమనుకోమాకండి. దేవుడు వాడిని పాడు చేస్తాడట. ఎవరిని? దేవుడు వాడిని పాడు చేస్తాడట. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, అక్కడే ఆ 2 వచనాలు నేను మాట్లాడుతున్నా. 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడు ఎవడు చెప్పండి? దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. దేవుని ఆలయాన్ని కొలగొట్టేవాడు ఎవడు? సాతాను. హల్లెలూయా. రైట్. జనరల్గా మనకు వచ్చే థాట్ ఏంటంటే, మన పేపర్లో అట్లిట్లు చదివేటువంటి వార్తలు ఏంటంటే, దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడు, ఎవడు కొలగొడతాడు, ఎవడు పాడు చేస్తాడు అంటే, అది ఆ మత సంబంధమైన సంస్థోడు, ఈ రాజకీయ పార్టీ వాడు వాడు ఆ తీవ్రవాద గ్రూప్ వాళ్ళు దీన్ని కొడతారు. మహా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని బగలు కొడతారు, కట్టడాన్ని బగలు కొడతారు. అసలు దేవుని ఆలయం అంటే ఎవరు? నువ్వు. నిన్ను పాడు చేసేవాడు ఎవడు? నువ్వే. ఇంకెవ్వడు పాడు చేయడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. నేను అబద్ధం చెప్తలేను సుమా, నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. ప్రతివాడు, యాకోబు రాశాడు, తన స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడి ఏడవబడి. ఆ పదం చదువుతుంటే అనిపిస్తుంది, యేసయ్యా, మరులు కొల్పబడి ఏడవబడి. ఎవడు ఈడుస్తున్నాడు? ఎవడు మరులు తిప్పుతున్నాడు? ఎవడు మనసు? నీ మనసులో నువ్వే తిప్పుకుంటున్నావు. పోవాలి, తాగు, తిను, నడు చేయి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అంటే నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు పాడు చేసుకున్నావు అనుకో, నిన్ను దేవుడు పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇక చిన్న విషయం చెప్తా. యాకోబు రాసినటువంటి కీర్తన గ్రంథం 79వ కీర్తన 1వ వచనం రండి. 79వ కీర్తన 1వ వచనం. దేవా, ఇక్కడ జాగ్రత్తగా రండి. దేవా, అన్యజనులు నీ స్వాస్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. అది ఆ రోజు జరిగిన సంఘటన. దాన్నే భక్తుడు రాశాడు. నేనేమంటా అంటే, దాన్ని నేను కొంచెం మార్చి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ రోజుకి ఈ జనరేషన్కి తగ్గట్టు. దేవా, అన్యజనులు నీ స్వాస్యములో చొరబడ్డారు. ఈ అన్యజనులు ఎవరు? నీ స్వాస్థ్యం అనగా ఆయన స్వాస్థ్యం నువ్వు నేను, దేవుని స్వాస్థ్యం నువ్వు నేను, దేవుని యొక్క సొత్తు నువ్వు నేను. స్వాస్థ్యం అంటే ఆస్తి, దేవుని యొక్క ఆస్తి నువ్వు నేను. ఈ ఆస్తిలో అన్యజనులు చొరబడ్డారట. చొరబడి నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి, ఈ అన్యజనులు అనేటువంటి బ్యాచ్ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచారు. పరిశుద్ధాలయం అంటే నన్ను అపవిత్రపరిచారు. నన్ను అపవిత్రపరుస్తున్న అన్నజనులు ఎవరు? యాకోబు గారు యోహాను గారు క్లారిటీ ఇచ్చాడు. రండి, నేను ముగిస్తా, దగ్గరికి వచ్చేసిన నా టైం కూడా. యోహాను గారు క్లారిటీ ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైనటువంటి అన్యజనులు అంటే ఇదిగో ఇట్లాంటి క్యారెక్టర్స్. అక్కడ అన్యజనులు ప్రవేశించారు.
మనము ఈ లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, నేత్రాశ, ఇంగ్లీష్లో ఆ వర్డ్స్ భలే ఉంటాయి. లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, నేత్రాశ, 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 పరిగెడుతున్నావు, శరీరాశ, శరీరాశ. ఈ యొక్క ఆశలు ఈ అన్యజనులకు సంబంధించినవి, లోకానికి సంబంధించినవి, పరిశుద్ధులకు సంబంధించినవి కావు. ఇవి దేవుని స్వాస్థ్యంలో ప్రవేశించి, అనగా నీలో నాలో ప్రవేశించి ఆ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తున్నవి, పరిశుద్ధాలయమును అపవిత్రపరుస్తున్నవి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జరిగినటువంటి సంఘటన. అంటే బైబిల్లో దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో, ఈ మాటలు జాగ్రత్తగా ఉందండమ్మా, ప్రత్యక్షపు గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ ఒక తెర ఉంటుంది. సంవత్సరానికి ఒక్క మారు పరిశుద్ధ అంటే ప్రధాన యాజకుడు ఆ లోపలికి పోయేవాడు. ఆయన నడుముకు ఒక తాడు కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది కట్టుకుంటుంటారు, శేషులు వాళ్ళు, పర్లేదు, తప్పేం కట్టుకొని. అది ఎందుకో తెలుసా? దానికి కొన్ని గంటలు ఉంటాయి. ఒకవేళ ఈ లోపలికి వచ్చేటువంటి ప్రధాన యాజకుడు గనుక పాపము చేసిన వాడైతే ఆ మహిమ కలిగినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఆ శక్తి అతి పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి ఆ మహోన్నతుని యొక్క ప్రభావము ఈ పాపము కలిగి ఉన్నటువంటి వాని మీద పడి చంపేస్తుంది. అవి రెండు అప్పుడు ఈ గజ్జలు ఆగిపోతాయి. ఇక సౌండ్ అయిపోయాడు లోపల. మరి ఎట్ట తీసుకురావాలి బయటికి? ఆ తాడు బట్టి గుంజాల. రీజన్స్ అవి. ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే, పరిశుద్ధాలయమును అపవిత్రపరిస్తే దేవుడు ఊరుకోడు. ఎవడైతే దేవుని ఆలయమును పాడు చేస్తాడో వానిని నేను పాడు చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు నా ఇష్టము, నా ఇచ్చ, నా యొక్క బ్రతుకు, నా జీవితము, నా స్థితి అని. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసము చేసేటువంటి వాడు. నీలో నువ్వు ఎలా జీవించాలి అప్పుడు? అతి పరిశుద్ధమైన వారముగా, పవిత్రమైన వారముగా, కల్మషము లేని వారముగా. యేసుక్రీస్తు ప్రభువు రక్తము గార్చింది అందుకే కదా. అది ముడతయను, కళంకమైనను, ముడతయను, అట్టిది మరి ఏదైనాను లేనిదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా. మరి ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ పవిత్రత, ఎక్కడ జారిపోతున్నా? ప్రయత్నం చేయి. లోకాన్ని లోపల తీసుకురామాకు, లోకాన్ని శరీరంలో తీసుకురామాకు. దేవుడు నివాసము, చీకటి వెలుగు రెండు ఒక దగ్గర ఉండవు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. చీకటి వెలుగు మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటా, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధము, చీకటి వెలుగుతో ఏం పొత్తు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని చేతిలో పడటం మహా ఘోరం. ప్రియమైన బిడ్డలారా, దేవుని చేతిలో పడద్దు. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. పశ్చాత్తాపడు, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ తప్పు జరిగితే దేవుని దగ్గర దేవుడు క్షమిస్తాడు. మొండిగా వ్యవహరించొద్దు. నాకు తెలుసులే అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు. దేవుని ఉగ్రతకు పాత్రులు కావద్దు. నేను ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు మీరు చెప్పుకోండి, నేను దేవుని ఆలయం అని. నేను దేవుని ఆలయం. రెండవది, దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడు. మీకు మీరు చెప్పుకోండి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని చెప్పుకోండి. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. మూడవది, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. నేను పరిశుద్ధంగా జీవిస్తా. ఈ కమిట్మెంట్ తీసుకోండి, చెప్పండి, నేను పరిశుద్ధంగా జీవిస్తా, నేను పరిశుద్ధంగా బ్రతుకుతా.
నేను పరిశుద్ధంగా జీవిస్తా. ఒకవేళ పరిశుద్ధంగా బ్రతకకపోతే దేవుడు తన పని తాను చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.